రూమ్ మేక్ ఓవర్ పార్ట్ 19. లాస్ట్ వీడియోలో చూపించిన లైట్స్ ని ఈ రోజు సెట్ చేద్దాం. మన ప్లాన్ వచ్చేసి వాల్ కి కంప్లీట్ ఫుల్ఫిల్ కాదు, ఓన్లీ ఎల్ షేప్ లో ఒక కలర్, ఎల్ షేప్ లో ఒక కలర్ వస్తుంది అనమాట. బిల్డింగ్ మనది కాదు కాబట్టి ఎక్కువ బొక్కలు పెడతలే, బొక్కలు ఎక్కువ పెట్టినా బాగోదు అనమాట. అందుకే ఈ టేప్ తో మాత్రం సెట్ చేసేస్తుంది. వర్క్ అవుతుందో కాదు కూడా మనకు తెలియదు, అతక పెట్టినాకనే చూడాలి. రెండు డిఫరెంట్ కలర్ లైట్స్ ఆర్డర్ పెడితే నేను అనుకున్న ఒక కలర్ వచ్చింది, ఒక కలర్ బ్లూ పర్పుల్ అనుకుంటే బ్లూ ఎల్లో వచ్చింది. ఎల్లో కలర్ రిటర్న్స్ పెట్టినా పర్పుల్ కలర్ వచ్చినాక అది వేరే పార్ట్ లో తీస్తా. ఇప్పుడైతే బ్లూ కలర్ తో చేసేద్దాం. ఈ వాల్ కి ఇదే మిడిల్ పాయింట్ ఉంది, ఈ నుంచి స్టార్ట్ చేసి ఆపోజిట్ వాల్ మొత్తం ఫిల్ చేయాలి. చేసే పని కంఫర్ట్ గా చేయలేదు అనుకో ఆగమగం వస్తుంది. అందుకే కొంచెం బెడ్ నీట్ జరిపి దాని మీద చైర్ వేసుకొని మరి చేస్తాం అనమాట. అంత కంఫర్ట్ కావాలి మనకి. ఒక్కసారి నా బెడ్ నీట్ జరిపితే నా బెడ్ కింద ఇంత శక్తి ఉందని నాకు ఫస్ట్ టైం తెలిసి. మనం తెచ్చిన మ్యాజిక్ టేప్ ని అతకే పెట్టేసి ఆల్రెడీ ఎక్స్పెరిమెంటల్ స్టార్ట్ చేసేసినాం. దేని దగ్గర కకృతి పడ్డా టేప్ దగ్గర కకృతి పడదు. పడ్డామంటే తర్వాత పైనుంచి లైట్లు పడతాయి. మనం అట్లా కకృతి పడం కాబట్టి ఒక దాని ప్లేస్ లో రెండు ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ టేప్ ఆల్మోస్ట్ అయిపోయింది, కాకపోతే అసలైన టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ మూలకి ఎట్లా ఎక్కి ఎట్లా సెట్ చేయాలో అర్థమవుతుంది. కాకపోతే ఈ గ్యాప్ లో నాకు చిన్న ఐడియా వచ్చింది. అట్లా స్టేట్ ఎవడైనా పెడతాడు, అది అంతా రొటీనే. ఇట్లా స్టేట్ గా పెడితే ఎట్లుంటది అన్న చిన్న థాట్ వచ్చింది. మీరు కామెంట్ చేసి చెప్పండి ఎట్లుంటదో. దీన్ని నేను ఇప్పుడు ఏం ముట్టా, వీటికే స్టాప్ చేస్తా. మీరు పెట్టే కామెంట్స్ లో ఉంచమంటే ఉంచుతా, తీసేయమంటే తీసేస్తా. అది నెక్స్ట్ పార్ట్ లో రివీల్ చేస్తా. ఈ గ్యాప్ లో కనెక్షన్ ఇచ్చేసిన, కాకపోతే ఏమైందేమో లైట్స్ అయితే ఆన్ అవుతలేదు. కాకపోతే మనం ఎట్లా వదిలేస్తాం, మన లోపల ఉన్న ఎలక్ట్రిషియన్ కూడా బయటకు వచ్చిండు, అది ఇది తల్లాడిండు, ఇట్లా వెలిగి ఆఫ్ అయిపోయింది. కాకపోతే ప్రాబ్లం ఏందో అర్థమైంది నాకు. ఏదైతే ఖరాబ్ అయిందో అది సెట్ చేసి నెక్స్ట్ పార్ట్ లో పెడతా. అప్పటి వరకు వెయిట్ చేయండి.